వెల్కమ్ టు సాక్షి తెలంగాణ ముఖ్యమంత్రి ఉస్మానియా వేదికగా 40,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం? గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలే ఇప్పటికి భర్తీ కాలేదు. ఈయన కొత్తగా ఏమి ఉద్యోగాలు ఇస్తాడు? ఈ అంశాలపైన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు మేజర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ గారితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. సార్ నమస్తే సార్. నమస్తే సురేష్ గారు. సార్ రేవంత్ రెడ్డి కొత్తగా 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని భారీ బహిరంగ సభల్లో ఉస్మానియా వేదికగా అని చెప్తున్నారు సార్. నిజమా అబద్ధమా? విద్యార్థులు దీన్ని నమ్ముతారా? ఇక్కడ రెండు ఆస్పెక్ట్లు అండి. ఒకటి ఆయన చెప్పే దాంట్లో వాస్తవం ఉందా అనేటువంటిది ఒకటి, రెండు విద్యార్థులు దాన్ని నమ్ముతారని సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ కనుక మనం చూసుకుంటే కనుక గవర్నమెంటు అది XYZ, అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారి గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేటువంటి ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు, లేదా ఉన్న ప్రభుత్వమే కావచ్చు, ఎవరైనా సరే స్టూడెంట్లకి వ్యతిరేకంగా వెళ్ళలేరు. ఓట్ల శాతం చాలా తక్కువ ఉంటుంది అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే ఒక విద్యార్థి కనీసం 10 ఓట్లను ప్రభావితం చేయగలడు. అది 10 అనేటువంటి చాలా యావరేజ్ నెంబర్ నేను చెప్తున్నాను. నెంబర్ 1 దేర్ ఫ్యామిలీ, అండ్ నెక్స్ట్ ఇతనికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఒక చదువుకున్నటువంటి మేధావి తన చుట్టూ ఉన్నటువంటి అనేక మందిని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అది ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే కావచ్చు, లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే స్టూడెంట్స్ వర్గాన్ని దూరం చేసుకోకూడదు. ఈ విషయం మనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే తాత్కాలికంగా వచ్చినటువంటి ఆ యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, అది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకి దారితీసింది. మరి అలాంటి తప్పు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందా అని నేను అనుకోవడం లేదు. చేస్తుంది అంటే ఇదే తప్పు కనుక కొనసాగినట్లయితే మళ్ళీ విద్యార్థులందరూ కూడా మార్పును కోరుకుంటారు. ఆల్రెడీ అనేక వేదికలుగా వాళ్ళకి హెచ్చరిస్తున్నారు, అవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ 40,000 ఉద్యోగాలకి ప్రకటన అనేటువంటిది ఇవ్వవలసిందే. నెంబర్ 1. నెంబర్ 2, విద్యార్థులు నమ్ముతారా నమ్మరా అనేటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఆ ఆస్పెక్ట్లో అక్కడ వర్డ్స్ కాదండి, యాక్షన్స్ ముఖ్యం ఎవరికైనా సరే. ఎందుకంటే వీళ్ళు చదువురానటువంటి నిరక్షరాస్యులు కాదు, లేకపోతే వీళ్ళని ఏదో రకంగా మాటలతో మాయ చేస్తే పడిపోయేటువంటి వర్గం కాదు. విద్యార్థులు అనేటువంటి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మేధావి వర్గం. దే ట్రస్ట్ ద యాక్షన్స్. ఒకవేళ అనుకున్న విధంగానే ఇంకా ఛాన్స్ ఉందండి, గవర్నమెంట్కి ఛాన్స్ ఉంది. కారణం ఏంటి అంటే ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 1 నోటిఫికేషన్ కనుక ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎలక్షన్ సమయానికి ఖచ్చితంగా విద్యార్థుల యొక్క మనసు మారిపోతుంది. కారణం ఏంటి అంటే విద్యార్థులు ఎటువంటి వాళ్ళు అంటే గతంలో ఏం జరిగింది అనేటువంటిది మర్చిపోతారు. ప్రస్తుతం మాకు ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, అవకాశం వచ్చిందా లేదా అనేటువంటిది చూసుకుంటారు. ఆ విధంగా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ దగ్గర అవకాశం ఉంది. ఈ 40,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాలి. అలాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు కాబట్టి ఆ 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటి ఇవ్వాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు అన్నది, అందులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ఆల్రెడీ వేరేగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, కొత్తగా వచ్చేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలని వేరే పర్మనెంట్ ఉద్యోగాలుగా కన్వర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇతరత్ర అన్నీ కలిపి 2 లక్షలుగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా యాక్షన్స్ ఆర్ లౌడర్ దెన్ ద వాయిస్. మీరు మాటలు ఎన్నైనా చెప్పండి, పీపుల్ డూ సీ ద యాక్షన్స్ అనేటువంటి చూస్తారు. కాబట్టి వరస పెట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ ప్రకటన అనేటువంటిది వచ్చింది. ఈ ప్రకటన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేటువంటిది విద్యార్థులకి కొంతవరకు నమ్మకాన్ని కోల్పోయారు. కాబట్టి గవర్నమెంట్ స్టూడెంట్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇది గవర్నమెంట్కి ఒక సువర్ణ అవకాశం. విద్యార్థులు లేకుండా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కాదు, XYZ ఎవరైనా సరే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. సార్ ఒకవేళ ఈ 40,000 ఉద్యోగాలకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అనేటువంటివి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు. ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి, ఇలాంటి డిఎస్సి పక్కన పెట్టిన టెట్ అనేటువంటిది వస్తుంది. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి 14,000 వేకెన్సీస్, సుమారు 14,000 అంగన్వాడీ వేకెన్సీస్కి
నోటిఫికేషన్ ఇస్తాం, సిద్ధంగా ఉన్నామని చెప్పి సార్ ఆ ఒక్క శాఖ విషయం మంత్రి. సార్, ఆ 14,000 ఉద్యోగాలని సీతక్క చెప్తానే ఉంది కానీ నోటిఫికేషన్ రావడం లేదు సార్. దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వండి. యా అది కూడా ఆవిడ కూడా ఏమన్నారు అంటే ఈ ఏమంటారు దాన్ని, సింపథైజర్గా వాళ్ళకి మెర్సీ బేసిస్ మీదుగా, అంటే ఆల్రెడీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే గనక కంపాషనేట్ గ్రౌండ్ అంటారు. దీన్ని ఏమంటారంటే కంపాషనేట్ గ్రౌండ్ మీద ఇచ్చేటువంటి ఉద్యోగాల గురించి మేము కసరత్తు చేస్తున్నాం అన్నారు. అది ఖచ్చితంగా రావాల్సినటువంటి ఉద్యోగం. ఈ విమర్శ ఉంది అండి. అంగన్వాడీ ఉద్యోగం ఏంటంటే ఎప్పటి నుంచో ఇస్తాం అంటున్నారు, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. దీని మీద విమర్శ ఉంది. ఖచ్చితంగా ఈ వేకెన్సీస్ అనేటువంటిది ఖచ్చితంగా రావాల్సినటువంటివే. జాప్యం అనేటువంటి జరుగుతుంది. ఇవి కూడా 14,000 వేకెన్సీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. సో అంగన్వాడీ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు అనేటువంటివి ఆల్రెడీ ఉన్నాయనేటువంటి సమాచారం ఉంది. కాకపోతే ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క నోటిఫికేషన్స్, లాస్ట్ గవర్నమెంట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్, ప్రస్తుతం మనం అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి కాబట్టి అది విమర్శకు గురైంది. ఏదేమైనప్పటికీ కూడా 40,000 ఉద్యోగాలు అనేటువంటివి రావడం తథ్యం. కారణం ఏంటి అంటే ఒకవేళ కనుక ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 40,000 ఉద్యోగాలు రాకపోయినట్లయితే విద్యార్థులు గవర్నమెంట్ని నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా సర్వైవల్ కోసం అన్నా సరే గవర్నమెంట్ హ్యాస్ టు రిలీజ్ దిస్ 40,000. ఆ నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో. అది గవర్నమెంట్కి ప్రయోజనం, విద్యార్థులకి ప్రయోజనం. సార్ మీరు అన్నట్టు ప్రభుత్వంలోకి రావడానికి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది పోయింది, గాలికి పోయింది. అవును. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రామీణ యువతను ఎక్కువ ఆకర్షించడం కోసమే ఈ 40,000 ఉద్యోగాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. అవును. సో విద్యార్థులకు క్లారిటీగా, క్లియర్ కట్టుగా ప్రభుత్వాలపై నమ్మకం పోయింది, టీజీపీఎస్ పైన అసలే నమ్మకం పోయింది. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, ఇది గవర్నమెంట్కి ఉన్నటువంటి అవకాశం. ఇంకా ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ ఏదైతే ఉందో ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడం చాలా కష్టం, నమ్మకం పోయిన తర్వాత. ఇది గవర్నమెంట్కి ఉన్నటువంటి చివరి అవకాశంగా తీసుకోవాలి. ఎలక్షన్స్ ముందర మేమేమో 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రకటించలేదు అంటే భవిష్యత్తులో ప్రకటించేటువంటి ఏ మాటని కూడా వీళ్ళు నమ్మరు. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. కాబట్టి గవర్నమెంట్కి అది సూయిసైడల్ డెసిషన్ అయిపోతుంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు అన్ని వర్గాల వారు ఏమన్నా ఆనందంగా ఉంటే ఉండవచ్చు, కానీ స్టూడెంట్ వర్గం ఏదైతే ఉందో, ఏ వర్గం యొక్క ప్రయోజనంతో, ఏ వర్గాల వారి యొక్క సహాయంతో గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ వర్గం కనుక నిస్సహాయ స్థితిలో ఉండి వాళ్ళు మోసపోయినట్టు కనుక కన్ఫర్మ్ అయినట్లయితే వాళ్ళకి భవిష్యత్తులో మీరు ఎన్ని చేసినా సరే నిజంగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని సాధించలేరు. దిస్ మైట్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏ న్యూ గవర్నమెంట్ అండి. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చేటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఒక అవకాశం. అలాగే దీన్ని బట్టి కూడా ఒక అంచనాకు వచ్చేస్తారు స్టూడెంట్లు. సరే, ఎన్నైతే ఏదైతే జరిగింది, మాకు 40,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, మాకు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు కదా, సరే మేము మిమ్మల్ని నమ్ముతాం అని చెప్పి ఒక అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే కనుక ఈ 40,000 ఉద్యోగాలు కనుక ప్రకటించి ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ సూయిసైడల్ డెసిషన్ ఫర్ ది గవర్నమెంట్. సార్ ఇది మీరు చాలా బాగా చెప్పారు. ప్రభుత్వం 40,000 ఉద్యోగాలు ఇచ్చిందామని చెప్పిన ఇమీడియట్లీ అశోక్ నగర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పుట్టగొడుగులా బ్యాచ్లు పడతాయి. అలాగే దిల్సుఖ్నగర్లో కానిస్టేబుల్, ఎస్ఐ పుట్టగొడుగులు పడతాయి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్లు బాగుపడుతున్నాయి, ప్రభుత్వాలు లబ్ధి పడుతున్నాయి. నోటిఫికేషన్ రాక విద్యార్థులు నలిగిపోతున్నారు. సార్ విద్యార్థుల వైపు నుంచి మీరు ఏం చెప్తారు? ఐ రియల్లీ హ్యావ్ ఏ సింపథెటిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ దిస్ పీపుల్. రీజన్ ఏంటి అంటే మీరు ఇంజనీరింగ్ పూర్తి చేయాలంటే 4 సంవత్సరాలు ఒక టైం లిమిట్ ఉంది. డాక్టర్ అవ్వాలి అంటే 5 years టైం లిమిట్ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేయాలంటే 3 years లిమిట్ ఉంది. కానీ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను నిజంగా ఈరోజు జూదం ఆడుతున్నాడండి. ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ గ్యాంబ్లింగ్ విత్ మాన్సూన్స్ అని ఏ విధంగా అయితే అన్నామో, ఈ విద్యార్థుల యొక్క పరిస్థితి ఎలా తయారైపోయింది అంటే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగానికి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేదాకా గ్యారంటీ లేదు, ఎగ్జామ్ వచ్చిన తర్వాత పేపర్ లీక్ కాదు అనేటువంటి గ్యారంటీ లేదు, లీక్ అయిన తర్వాత లీకేజ్ని పూర్తిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు, ఎగ్జామ్ రాసిన తర్వాత నిజమైనటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అవుతారనేటువంటి గ్యారంటీ లేదు. ఒకవేళ నిజమైనటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయినప్పటికీ కూడా సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు కేసు వెయ్యరనే గ్యారంటీ లేదు. అసలు కేసులు లేనటువంటి నోటిఫికేషన్లు ఉండవనేటువంటి గ్యారంటీ లేదు. ఇవన్నీ కూడా
నాన్ గ్యారంటీ థింగ్స్తో ఏమైంది అంటే మొత్తం ఈరోజు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు వయసులో అశోక్ నగరు, దిల్సుఖ్ నగరు, అమీర్పేట ఇలాంటి ప్రాంతాల్లో కోచింగ్ల కోసం అడుగు పెట్టినటువంటి విద్యార్థుల వయసు 30-40 సంవత్సరాలు దాటేస్తున్నాయండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఈ లోపల మానసికంగా వాళ్ళ యొక్క దృఢత్వాన్ని కోల్పోతున్నారు, మానసిక ఏకాగ్రత కోల్పోతున్నారు. పెళ్ళిళ్ళు కావడం లేదు, ఈ మగవారి పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదండి. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఉద్యోగం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళు అహర్నిశలు పోరాడుతున్నారు. తిండి తినక అక్కడ లైబ్రరీలో కూర్చుని చదువుకుంటూ 5 రూపాయల భోజనం చేస్తూ ఇటు వాళ్ళని ఆధారపడుతూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ హాస్టల్లో కష్టాలు పడుతూ తిని తినక నిద్ర పట్టక చదవలేక ఏకాగ్రత కుదరక రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయాల్లో నలిగిపోతున్నారు అండ్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ల పరిస్థితి కూడా ఎంత ఘోరంగా ఉంది అంటే అద్దెలు కట్టలేనటువంటి పరిస్థితి, ఫ్యాకల్టీలకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, బ్యాచ్లు వేయలేనటువంటి పరిస్థితి, బ్యాచ్కి ఎన్రోల్మెంట్ లేనటువంటి పరిస్థితి. ఇలాంటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో కోచింగ్ ఇండస్ట్రీ పడిపోయిందండి. అంటే ఇటు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్ కూడా సఫరర్స్ అని చెప్తాను, విద్యార్థులైతే మాత్రం వాళ్ళంత సఫరర్స్ ఇంకెవరూ లేరండి. కారణం ఏంటి అంటే ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో అశోక్ నగర్కి వచ్చి ఇక్కడ నేను ఒక డిప్యూటీ కలెక్టర్ని అవుతాను, ఒక డిఎస్పీని అవుతాను, ఒక ఎంఆర్ఓ అవుతాను, నేను ఈ కోచింగ్ తీసుకుంటాను, నాకు న్యాయమైనటువంటి కోచింగ్ లభిస్తుంది, నేను ఖచ్చితంగా గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇస్తుంది అనేటువంటి నమ్మకంతో వచ్చినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ రోజు దగా పడినటువంటి విద్యార్థి రోడ్డున పడ్డాడు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అంటే నెక్స్ట్ 5-10 సంవత్సరాలు మీరు రాసి ఇచ్చేసినట్లే. మీరు 20 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి వాళ్ళు 30 సంవత్సరాల లోపల గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నారంటే చాలా అదృష్టవంతుడని చెప్పుకోవాలండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా సరే 20, 21, 23 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపల ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళు జాక్పాట్ కొట్టినట్టే అండి. సో విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వలన, ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా విద్యార్థులు కేసులు వేయడం వలన, దానికి న్యాయమా అన్యాయం అనేటువంటిది ఇక్కడ నేను మాట్లాడడం లేదు. ఇది అన్యాయంగా కేసులు వేశారని మాట్లాడడం లేదు, లేదా అర్హత లేని వారికి ఉద్యోగం ఎవరు ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడడం లేదు. అది నేను ఆ సిచ్యువేషన్ మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, ఏం జరిగినాయి, రిజల్ట్ ఏం జరిగింది అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సార్, పిల్లలపైన మీరు చాలా డెప్త్గా ఆవేశాన్ని, ఆక్రోశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు సార్. చాలా సంతోషం. ఎందుకంటే మీరు బాధతో చెప్తున్నారో నాకు అర్థమైపోయింది. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే యూపీఎస్సి అది చాలా నిష్టగా, చాలా పద్ధతిగా, ఎక్కడ చిన్న రిమార్క్ లేకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. అవునండి, అది చాలా సంతోషకర విషయం. అవును. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బోర్డు మెంబర్సు, చైర్మన్లు, నిపుణులు ఇంత వ్యవస్థ ఉండి కూడా పదే పదే ఎందుకు విఫలమవుతుంది? దీంట్లో ఈ ప్రాబ్లం ఏంటి? నెంబర్ 1 ఏంటి అంటే అండి, జాతీయ స్థాయిలో గనక యూపీఎస్సీ విఫలమైంది అంటే గనక దేశం యొక్క నడ్డి విరిగిపోయినట్టే. బ్యూరోక్రసీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, కస్టమ్ సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసెస్, గ్రూప్ బి సర్వీసెస్, ఇవన్నీ కూడా ఇది మన యొక్క బ్యూరోక్రసీకి వెన్నుముక. ఏది? సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ అనేటువంటిది. దానికి ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది యూపీఎస్సీకి. అలాగే అక్కడ చాలా ఫిక్స్డ్ రూల్స్, ఎస్ఓపీలు అనేటువంటివి చాలా ఫిక్స్డ్గా ఉన్నాయండి. ఇకపోతే స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రాజకీయ జోక్యం అనేటువంటిది ఎక్కువగా ఉంది, రాజకీయ ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంది, జాబ్ క్యాలెండర్లు అనేటువంటివి టైంకి రిలీజ్ కావడం లేదు. మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అంటే సుమారు 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చెప్తున్నానండి. 25 సంవత్సరాలు ఇదే అశోక్ నగర్లో మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సంవత్సరం విడిచి సంవత్సరం గ్రూప్ 1నో గ్రూప్ 2నో ఏదో ఒక ఎగ్జామ్ వచ్చేటువంటి సూచనలు మాకు కనిపించేవి. అంటే ఎవ్రీ ఇయర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగమో, ఒక గ్రూప్ 1 ఉద్యోగమో, లేకపోతే ఒక గ్రూప్ 2 ఉద్యోగమో, లేకపోతే గెజిటెడ్ జాబో, నాన్ గెజిటెడ్ జాబో, క్రమం తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చేదండి. కానీ మనం ప్రస్తుత పరిస్థితులు కనుక చూసుకుంటే ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్కి మరో గ్రూప్ 2 నోటిఫికేషన్కి దశాబ్ద కాలం పడుతుంది. పంచవర్ష ప్రణాళిక కింద తయారైందండి. ఒక గ్రూప్ 1 కనుక అయితే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత మనం అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వగలిగాం. రెండో గ్రూప్ 1కి ఇంకా ఇక్కడ ఎక్కడా కూడా అడ్రస్ అనేటువంటిది కనిపించడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఏంటి అంటే యూపీఎస్సీని ఎంచుకోవడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కారణం ఏంటంటే క్రమంగా మనం కనుక లోపాలు సవరించుకోవాలంటే అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏదైనా సరే ఒక క్రమ పద్ధతిలో 5 ఉద్యోగాలకి 10 ఉద్యోగాలకి 20 ఉద్యోగాలు. ఇప్పుడు యూపీఎస్సీ ఎందుకు చేయగలుగుతుందో మీకు చెప్తాను. యూపీఎస్సీకి 800 వేకెన్సీస్ 700 వేకెన్సీస్ అండి. 800 డివైడెడ్ బై 29 రాష్ట్రాలు మీరు చూసుకోండి. అక్కడ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ డివైడ్ చేసుకోండి. చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద వేకెన్సీస్ చూస్తే 10 వేకెన్సీలు లేదా 15, 20, 30 వేకెన్సీలు. మరి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా 50 ఉంటే 50 రిక్రూట్ చేయాలి, 40 ఉంటే 40 రిక్రూట్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? మీకు ఇక్కడ సీక్రెట్ చెప్తా. ఓకే సార్. మీరు గత రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నోటిఫికేషన్లు అనేటువంటి రెగ్యులర్గా వచ్చాయి. తర్వాత ఏం జరిగింది అంటే అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు నెమ్మదిగా ఏం చేశారంటే ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇవ్వడం ప్రారంభించారు. మంచి పని చెప్పారు. అంటే ఏంటండి, 4 సంవత్సరాలు ఖాళీ ఉంచుతారు పిల్లల్ని. 4 సంవత్సరాలు ఖాళీ ఉంచి ఎలక్షన్స్ ముందు టైంలో, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాడిది ఓటు ఒకటి కాదండి, వాడు కనీసం ఒక 200-300 ఓట్లు 500 ఓట్లు కొట్టేస్తాడు. వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి పట్టుకుపోతాడు. కారణం ఏంటంటే మేధావి వర్గం, ఆలోచించే శక్తి ఉంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజకీయ పార్టీలు కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ వీళ్ళని బిజీగా ఉంచడం కోసం నోటిఫికేషన్లు అనేటువంటి ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తారు. అంటే ఏంటి, వీళ్ళు మీరు ఎలక్షన్స్లోకి రాకండి, మీరు చదువుకోండి అని చెప్పి ఈ మేధావి వర్గాన్ని అంతటినీ కూడా 5 లక్షల మంది 10 లక్షల మంది విద్యార్థుల్ని ఏం చేస్తారంటే ఎంగేజ్ చేసి పడేస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఆ విధంగా ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రభుత్వాలు కదా, గత ప్రభుత్వాల నుంచి వచ్చినది, వాళ్ళు ఎలక్షన్స్ ముందర నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించారు. అది నెమ్మదిగా ఏం జరిగింది, ఆ ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎలక్షన్ తర్వాత జరగడం, తర్వాత దాని మీద ఏదో కేసు పడడం, ఇంకో 4 సంవత్సరాలు సాగడం, 10 సంవత్సరాలకి సాగదీయడం అనేటువంటిది జరుగుతూ వచ్చిందండి. ఇక్కడ లోపం కనిపిస్తుంది. కాబట్టి ఈ లోపం సవరించాలంటే 50 వేకెన్సీస్ వస్తే 50 వేకెన్సీసు, 10 వేకెన్సీస్ వస్తే 10 వేకెన్సీసు, 100 వస్తే 100, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెగ్యులర్గా నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయాలి. రెండోది, ఇక్కడ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు కార్యాచరణాత్మకమైనటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో, పేపర్లు లీక్ కావడం, లేకపోతే డేటా సెక్యూరిటీ అనేటువంటిది లేకపోవడం, అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు వాల్యుయేషన్ చేయకపోవడం, వీటి మీద ఎస్ఓపీస్ అనేటువంటివి తీసుకోవాలి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉందండి, మిలిటరీ ఉంది. మిలిటరీలో ఏ రోజన్నా సరే ఇది మిలిటరీ ఫెయిల్యూర్ అనేటువంటిది మీరు ఈ రోజు వరకు విన్నారా? ఈ మిలిటరీ లాంటి వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా వ్యక్తుల మీద ఆధారపడి నడవో, ఇది వ్యవస్థల మీద ఆధారపడి నడుస్తాయండి. ఎస్ఓపి అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే అక్కడ వ్యక్తి ముఖ్యం కాదండి, ప్రొసీజర్స్ ముఖ్యం. అంటే హ్యాండింగ్ అండ్ టేకింగ్ ఓవర్ జరిగినప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ చైర్మన్ ఉన్నా, ఏ మెంబర్ ఉన్నా, దాని ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్స్లో మార్పు అనేటువంటిది ఉండకూడదు. ప్రొసీజర్స్ మస్ట్ లీడ్ ద సిస్టమ్. ఇవన్నీ కూడా లోపించడం వల్ల ఇప్పుడు యూపీఎస్సీ ఉందంటే చాలా ఫిక్స్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపీస్ చాలా క్లియర్గా ఉంటాయి. పలానా టైంలో నోటిఫికేషన్ రావాలి, పలానా టైంలో ప్రిలిమ్స్ అవ్వాలి, పలానా టైంలో మీకు మెయిన్స్ అవ్వాలి, పలానా టైమ్స్లో ఎంట్రీ అవ్వాలి, ఫిక్స్డ్ షెడ్యూల్ ఎస్ఓపి. మరి అలాంటిది మన ఏపీపీఎస్సీకి టీఎస్పీఎస్సీకి లేదు. కాబట్టి అక్కడ మనకి యూపీఎస్సీలో ఎక్కువ సక్సెస్ అవుతున్నారు అండ్ ఫిక్స్డ్ షెడ్యూల్ అనేటువంటి టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ వాస్తవంలో విఫలమవుతున్నారు. ఓకే సార్. ఇప్పుడు మెగా డిఎస్సి రాజశేఖర రెడ్డి టైంలో అప్రాక్సిమేట్ 48,000 నుంచి 49,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సి వచ్చింది సార్. దాన్ని మనం మెగా డిఎస్ అనొచ్చు. ఇప్పుడు 6,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సి, 4,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి, 10,000 ఉద్యోగం మెగా డిఎస్సి. దాన్ని ఎట్లా చూస్తాం సార్ మెగా డిఎస్సి అని అంటాం? అసలు డిఎస్ అంటే ఏంది అసలు? అది మీరు రాష్ట్రం విభజించబడింది అనేటువంటి విషయం మర్చిపోయినట్టున్నారు. ఒకవేళ విభజించినా కానీ 10,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇక్కడ వేసుకో. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. కారణం ఏంటి అంటే ఒకప్పుడు మేమంతా కూడా బీఈడీలు చదివి స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రిపేర్ అవ్వాలి అని కోరుకున్నటువంటి వాళ్ళం. కారణం ఏంటంటే మా ఎదురుగుంటా ఆ హాస్టల్లో ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో గోదావరి హాస్టల్లో రూమ్ నెంబర్ 24 అండి నాది.
సో ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల యూనివర్సిటీలో అంతా కూడా బీఈడీ చేసాడు, స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది, లేదా ఎస్జిటికి సెలెక్ట్ అయ్యాడు, డిఎస్సికి సెలెక్ట్ అయ్యాడు, టెట్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఈ టాక్స్ నడుస్తూ ఉండేవి. కాబట్టి మాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఓహో బీఈడీ చేయాలన్నమాట, బీఈడీ చేస్తే జాబ్ వస్తుంది. ఎందుకంటే జాబులు కూడా అలాగ వచ్చాయండి. 1,00,000 ఉద్యోగాలు, 40,000 మెగా డిఎస్సి పడేవండి అప్పట్లో. మరి తర్వాత డిఎస్సి అనేటువంటి పేరు ఎత్తడమే మానేశారు. ఆ డిఎస్సి ఎత్తినా సరే చాలా అతి తక్కువ వేకెన్సీస్తో వాళ్ళకు వస్తున్నాయి. అక్కడ క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులు వర్సెస్ వేకెన్సీస్ చూస్తే కనుక హై కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుందండి. ఓ రకంగా డిఎస్సి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుంది. అది ఒప్పుకోవాలండి, అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఏ విషయాన్నన్నా మనం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాం కాబట్టి డిఎస్సి అభ్యర్థుల విషయంలో అన్యాయం అనేటువంటి జరుగుతుంది. వేకెన్సీస్ అనేటువంటి రావడం లేదు. మీకు వీటికి అన్నిటికీ మీరు క్వశ్చన్ అడగాలి, నేనే మీకు ఇంటిస్తున్నానండి. ఈ పరిస్థితికి కారణం ఏంటని అడగండి. ఈ పరిస్థితికి కారణం ఏంటి అని మీరు అడిగితే ఉచితాలు అనిచితాలు అంటాను. అంటే గవర్నమెంట్ అంతా కూడా ఏం చేస్తుంది అంటే అండి, మీరు ఏదన్నా డబ్బులు ఇస్తుంటే ఓటుకు నోటు అంటున్నారు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ వచ్చి మీరు నోట్లు పంచి ఓట్లు కొనుక్కుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మేము ఏదైనా సరే చాలా సిస్టమేటిక్గా చేస్తాము, డబ్బులు అఫీషియల్గానే పంచుతాము. అంటే ఏంటండి, వివిధ సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం, తీసుకొచ్చి డబ్బులు ఘోరంగా పంచడం అండి. అబ్బా 1,00,000 రూపాయలు, 1,116 ఏంటండి పంచడం? 1,116, 50,000 రూపాయలు, లేకపోతే 10,000 రూపాయలు, 6,000 రూపాయలు నువ్వు డబ్బులు పంచుకుంటూ పోతున్నావు. నేను పంచొద్దు అని నేను అంటలేదు, కానీ దీర్ఘకాలికంగా నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఆకలేసినటువంటి వాడికి అన్నం పెట్టద్దు, అన్నం సంపాదించడం నేర్పించు, స్కిల్స్ నేర్పించు, నువ్వు స్కిల్ డెవలప్మెంట్ చేయి. మానవ వనరుల్ని, ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని మానవ వనరులుగా మార్చండి మీరు. వెన్ ఇండియాకు ఉన్నటువంటి పాపులేషన్ ఈ యొక్క 141 crores ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో దాన్ని హ్యూమన్ రిసోర్స్గా మార్చండి. హ్యూమన్ రిసోర్స్గా ఎప్పుడు మారుతుంది? స్కిల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు మారుతుంది. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ మీద తక్కువ ఫోకస్ పెట్టి నేను డబ్బులు పంచుతాను అంటే జీతాలు ఇవ్వడానికి డబ్బులు వేయండి. ఓకే, నువ్వు బీఈడీ రూపంలో స్కిల్స్ ఇచ్చావు, ఎంప్లాయ్మెంట్ ఏది? నువ్వేమో ఓ పక్క నుంచి గవర్నమెంట్ స్కూల్స్ ఏమో టీచర్లు రిక్రూట్ చేస్తా అంటున్నావు, కార్పొరేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తున్నావు. మరి వీళ్ళంతా ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ స్కూల్స్ యొక్క సంఖ్య పెరగాలి, వాటి యొక్క స్టాండర్డ్స్ పెరగాలి, స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి జరగాలి. అంటే ఉచితాలు పంచుకుంటూ పోతున్నారండి, ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. అందుకే ఈ సమస్యలు. సార్ ఇంకొక మేజర్ సమస్య ఏంటంటే సార్, ఈ విషయం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక అధికారి 4 రకాల పనులు చేస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం లే. అవును, ఆ అధికారికేమో వర్క్ బటన్ ఎక్కువ అవుతుంది. అవును. సో ఇవన్నీ ప్రభుత్వానికి తెలుసు. దీనివల్ల ఏమైంది అంటే ఒక అధికారి 4 పనులు చేయడం వల్ల ప్రజలకు సర్వీస్ ఇవ్వడంలో చాలా డిలే అయిపోద్ది, చేయలేరు, అది అవుట్పుట్ పర్ఫెక్ట్ రాదు. ఇవన్నీ తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఇప్పుడు ఒక అధికారి 4 పనులు చేయలేడు. అవును, అంతే, మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు ప్రభుత్వ అధికారం పోతే అధికారి ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇవ్వడానికి డబ్బులు కావాలండి, డబ్బులు కావాలంటే ఇప్పుడు నేను పథకాలు, ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఏమో సంక్షేమ పథకాలు అని చెప్పేసి డబ్బులు పంచుకుంటూ పోయింది. ఇప్పుడు కనుక నేను ఆ డబ్బులు పంచుకోకుండా, నేను పెంచకుండా వెళ్తే కనుక రేపొద్దున వీళ్ళు నాకు ఓట్లు వేయరు. నేను డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాను? అప్పులే ఎంత ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురానా, రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురానా, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టనా, ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఎలా నడపమంటారు ఈ రాష్ట్రాన్ని? అంటే యూ నీడ్ టు హ్యావ్ మనీ. సంక్షేమాలు, ఉచితాలు రాష్ట్రాన్ని రూయిన్ చేసేసాయి. ఇది కేవలం ఒక తెలంగాణ అని అనుకోవద్దు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతున్నటువంటి ప్రతి గవర్నమెంట్ కూడా ఈరోజు సంక్షోభంలో ఉంది. కారణం ఏంటి అంటే ఈ డబ్బులన్నీ ఫ్రీగా తీసుకెళ్ళి పంచుతున్నారు, తర్వాత రిక్రూట్మెంట్ చేయడానికి నిధులు లేవంటున్నారు. ఇది కేవలం ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఏంటి అంటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఏదైనా ఒక ఎంప్లాయీని కనుక మనం రిక్రూట్ చేసుకున్నాము అంటే వాళ్ళకు ఒక బడ్జెట్ ఉంటుంది. ఏంటి అంటే నెలకి శాలరీ ఎంత, జీవితకాలంలో వచ్చేటువంటి శాలరీ ఎంత, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ బడ్జెట్ ఉందా లేదా. ఇప్పుడు ఎందుకంటే 2025లో రిక్రూట్ చేయాలి, 2026లో రిక్రూట్ చేయాలి, 27లో వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి. నువ్వు ఉన్నాయన్నీ కూడా ఇక్కడ ఉచితాలకు పంచిపెడితే ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ ఎక్కడ వస్తుంది? డబ్బులు ఎక్కడ వస్తాయండి? మంచి పాయింట్. కాబట్టి ఉన్నటువంటి ఎంప్లాయీస్తోనే డబల్ పనులు చేయించు. వీళ్ళు ఏం చేస్తున్నారు? చేయలేక అన్ని వదిలిపాడేస్తున్నారండి, ఇంకా గొడవ లేదు. క్వాలిటీ ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ అనేవి తగ్గుతుంది.
ఉన్నటువంటి ఉద్యోగుల మీద ఒత్తిడి పెరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి, ఎస్ సార్, ఘోరమైనటువంటి జీవితం. అంతకంట బానిస బతుకు బెటర్ ఏమో. బాయ్. ఇక్కడ బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా వాకీ టాకీ పెట్టుకోవాలి, వినాలి, సెట్లో సమాధానం చెప్పాలి. అండ్ పేరుకి మాత్రం 8 గంటల డ్యూటీ, 24 గంటలు డ్యూటీయే. అయితే రెండో ఆస్పెక్ట్ ఇక్కడ మనం మాట్లాడదు. రెండో ఆస్పెక్ట్ మాట్లాడాలంటే వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం, సెకండ్ ఆస్పెక్ట్. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి చూడండి, ఘోరమైనట్టు. ఒక డిపార్ట్మెంట్ కదండి, అన్ని డిపార్ట్మెంట్లు ఇదే పరిస్థితి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇదే పరిస్థితి అండి. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ డెవలప్ చేయడం అనేటువంటి దాని మీద చూడాలి. అలాగే మైండ్ సెట్ కూడా మార్చాలండి. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, ప్రైవేట్ ఉద్యోగం చేయొచ్చు, లేదా ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయొచ్చు, లేదా మీరు ఓన్గా ఏదన్నా ఒక కొత్త ఇన్నోవేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆ మైండ్ సెట్ మార్చాలి. అప్పుడే ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేటువంటి దొరుకుతుంది. సార్, ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా చెప్పారు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కానీ ఒకవేళ గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్ఓ, టెట్, వాట్ ఎవర్ ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తుందంటే కోచింగ్ తీసుకోవాలంటే పిల్లలు భయపడుతున్నారు. అది ఇంకోటి ఏంటంటే, అశోక్ నగర్, దిల్షుఖ్నగర్ లాంటి కోచింగ్ సెంటర్ లేకుండా ఇంటికానే కూర్చొని చదువుకుంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ చాలా వచ్చినాయి. అవును. సో నేనేమంటా అంటే, ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా కోచింగ్ సెంటర్స్కు, కోచింగ్కు? ఇది ఒక ముక్కతో చెప్పడం చాలా కష్టం. ఇది బెటరు అని చెప్పడానికి కష్టం. దేనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్లు దానికి ఉన్నాయి, దేనికి ఉన్నటువంటి అంటే డిసడ్వాంటేజ్. ఫైనాన్స్ స్టేటస్ బట్టి చెప్పాలి కదా సార్. ఇప్పుడు ఫైనాన్స్ పరంగా మనం చూసుకున్నాం అనుకోండి, ఆన్లైన్ అనేటువంటిది చాలా బెటరు. కారణం ఏంటి అంటే, ఆన్లైన్లో మీరు అశోక్ నగరో, దిల్సుఖ్ నగరో, అమీర్పేటో, వైజాగో, విజయవాడో ఎక్కడికో రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు వచ్చారంటే కేవలం కోచింగ్ ఖర్చే కాదు, హాస్టల్ ఫీజు 5 నెలల కోచింగ్ సంవత్సరం పాటు నడుస్తుంది కదా, సంవత్సరం పాటు కోచింగ్ ఫీజులు కట్టాలి. పుస్తకాల ఖర్చులు, మీ మెయింటెనెన్స్ ఖర్చులు, కోచింగ్ ఖర్చులు అంతా కలిపి 2 నుంచి 5 లక్షలు పోతాయండి సంవత్సరంలో. మరి ఇదే ఒక 10 సంవత్సరాల పాటు మీ కోచింగ్ నడిస్తే, మీ ప్రిపరేషన్ నడిస్తే, 5 సంవత్సరాల పాటు మీ ప్రిపరేషన్ నడిస్తే, మరి ఎన్ని ఆదా చేయాలంటే ఆన్లైన్ ఈజ్ ద బెటర్. ఆన్లైన్ జాయిన్ అవ్వండి మంచిగా. అయితే ఆన్లైన్లో కూడా జాయిన్ అయినప్పుడు చిన్న లోపాలు ఉన్నాయండి. కోకొల్లగా వచ్చినటువంటి క్వాలిటీ లేనటువంటి ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు. ఇప్పుడు మీరు ఆ క్వాలిటీ లేనటువంటి కనుక చూసుకున్నట్టయితే మరి డబ్బులు లాస్ అయినట్టే కదా. డబ్బులు సంపాదిస్తారండి మీరు, సమయం, ఆపర్చునిటీ ఎక్కడ పోతుంది? సో మరి ఈ లోపాలు ఆఫ్లైన్లో లేవా అంటే అవి ఎడిషనల్ బోనస్ అనమాట. మీకు ఎడిషనల్ బోనస్ ఆఫ్లైన్ కోచింగ్ వస్తే ఆ క్వాలిటీ లేని కోచింగ్ అనేటువంటి ఎడిషనల్ బోనస్. కాబట్టి సందర్భానుసారంగా ఆన్లైన్ కోచింగ్ బెటరా, ఆఫ్లైన్ కోచింగ్ బెటరా అంటే మీరు ఫ్యాకల్టీని చూసి జాయిన్ అవ్వడం బెటర్ అంటారు. ఫైనాన్షియల్గా చూసుకుంటే ఆన్లైన్ చాలా బెటర్. ఫ్యాకల్టీలే మీ ఇంటికి వస్తారు. అంటే ఏంటి? జూమ్లో వస్తారు, రికార్డింగ్ వీడియోల రూపంలో వస్తారు, ఆన్లైన్లో కోచింగ్ ఇస్తారు, మీకు డబ్బులన్నీ సేవ్ అవుతాయి. సో క్వాలిటీ ఉన్న చోట మీరు సెలెక్ట్ అవ్వండి. ఇప్పుడు రేపొద్దున సాక్షి వారు సౌజన్యంతోనే మనం ఏమైనా కోర్సులు స్టార్ట్ చేసామనుకోండి, జాయిన్ అవ్వండి, ఒక గ్యారంటీ ఉంటుంది మీకు. లేకపోతే మీకు ఆల్రెడీ ఆన్లైన్లో మీరు గతంలో కోచింగ్ తీసుకున్నటువంటి చోట కానీ, లేదా వేరే చోట్ల కోచింగ్లు జరుగుతున్నటువంటి చోట్ల కానీ మీరు అక్కడ వాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి మీరు కోచింగ్ తీసుకోండి. సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుందండి. సార్, కోచింగ్ లేకుండా జాబ్ కొట్టలేమా? అబ్బా, మంచి మాట అడిగారండి. ఏంటి సార్ మీరిద్దరు బాగానే ఉంది, కోచింగ్లు బాగా లేపుతున్నారు మీరు, మీకు చాలా ప్రయోజనం ఉన్నట్టున్నది ఇందులో అంటే, గురువు లేని విద్య గుడ్డిది. సాధారణంగా ఇప్పుడు చూడండి, కోచింగ్ తీసుకోలేనటువంటి వాళ్ళు మీరు ఐఏఎస్ కొట్టామంటారు. సారీ, వాళ్ళ యొక్క డేటా చెక్ చేయండి. వాళ్ళ కోచింగ్ ఇప్పుడు తీసుకోలేదు, ఎప్పుడో 10-15 సంవత్సరాలు బట్టి కోచింగ్ తీసుకున్నారు. ఆ సంవత్సరం కోచింగ్ తీసుకోలేదు. అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి ట్యూషన్ రూపంలో కానీ, లేదా ఒక మెంటర్ రూపంలో కానీ ఎక్కడో దిక్కున దీనికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి కోచింగ్ ఏదో ఒక గురువు దగ్గర తీసుకున్నారు. అంతే తప్ప మీరు ఊహిస్తున్నటువంటి ఫలానా ఐఏఎస్ అకాడమీ లేదా ఫలానా కోచింగ్ సెంటర్ అనేటువంటి దాంట్లో వాళ్ళు తీసుకోలేదు. కాబట్టి కోచింగ్ లేకుండా ఎవరు కూడా జాబ్ కొట్టరు. ఏమండి, మీరు చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత మీ అంతటా మీరే నేర్చేసుకున్నారు, అంతేనా? గురువు లేకుండా ఏది జరగదు కదా సార్. గురువు లేని విద్య గుడ్డిది. అయితే మేము ఓన్ ప్రిపరేషన్ అంటారు. ఓన్ ప్రిపరేషన్ కరెక్టే. మీ కాలేజీలో టీచర్ అనే చెప్పాడు కదమ్మా, కాలేజీలో టీచర్ చెప్పాడుగా, ఆ ప్రొఫెసర్ చెప్పాడుగా, మెంటర్షిప్ అన్న తీసుకున్నారు కదా.
కాబట్టి ఇవన్నీ తీసుకోలేనటువంటి వాళ్ళకి కోచింగ్ అనేటువంటిది ఎలాంటిది అంటే మీరు 10 సంవత్సరాలు చేయవలసినటువంటి ప్రిపరేషను సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. అండ్ కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా ఈ కోచింగ్ తీసుకోకుండా జాబ్ కొట్టాను అన్నారు కదా, వాళ్ళకలా మీరు చిన్నప్పటి నుంచి ప్రిపేర్ కాలేదు. అర్థమైందండి? ఈవెన్ కోచింగ్ నేను ఎక్కడా తీసుకోలేదు అన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో క్లాసులు విన్న వాళ్ళే మీరు చూడొచ్చారా? వాళ్ళ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు చెక్ చేశారా ఏ కోచింగ్ సెంటర్లు ఫీజు కట్టారో? కాబట్టి కోచింగ్ అనేటువంటిది ఇది స్వార్థంతో మాట్లాడుతున్నటువంటి మాట కాదు. కోచింగ్ ఈజ్ మస్ట్, గైడెన్స్ ఈజ్ మస్ట్, గురు ఈజ్ మస్ట్ అండ్ ఏ మెంటర్ ఈజ్ మస్ట్ అండి ఫర్ ఎ జాబ్. సార్ ఇది సూపర్ చెప్పారు. మన ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలంటే పుస్తకాల యొక్క సహకారం ఎంతవరకు ఉంటుంది? ఎస్, బుక్స్ అనేటువంటిది కూడా బెస్ట్ బుక్ ఎంచుకోవాలండి. ఏంటంటే ఏపీపీఎస్సికి టీఎస్పీఎస్సికి కొన్ని స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇండియన్ సొసైటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, లేకపోతే పాలిటీ కానీ, మీకు తెలుసు స్టాండర్డ్ బుక్స్ అనగానే పాలిటీ అనగానే మీరేమంటారు? పాలిటీ అనగానే లక్ష్మీకాంత్ గారు బుక్ చదవండి అంటారు. సోషియాలజీ అనగానే మేజర్ శ్రీనివాస్ సార్ బుక్ చదవండి అంటారు. లేకపోతే ఎకానమీ అనగానే మృణాల్ సార్ బుక్ చదవండి, ఆయన వీడియోలు చూడండి అంటారు. అంటే మార్కెట్లో కొన్ని స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి ఉన్నాయండి. అవి చదవడం అనేటువంటి చాలా 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 ఇంపార్టెంట్. స్టాండర్డ్ మెటీరియల్ లేకుండా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టలేరు. కాబట్టి మెటీరియల్ అనేటువంటిది చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్. మీరు ఎంచుకునే పుస్తకం కూడా ఇట్ కెన్ మేక్ యూ ఆర్ ఇట్ కెన్ బ్రేక్ యూ. మీరు చదవకున్నటువంటి రాంగ్ పుస్తకాలు 10 చదవండి, మీరు సెలెక్ట్ కారు. చదవలసినటువంటి పుస్తకం ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవండి, సెలెక్ట్ అవుతారు. సో కొన్ని బ్రాండెడ్ బుక్స్ ఉంటాయండి మార్కెట్లో. ఈ ఈ ఈ పుస్తకాన్ని మీరు నమ్మచ్చు. ఎండోమెంట్ ఆఫీసర్కి ఎవరి పుస్తకం చదవచ్చు, సోషియాలజీకి ఎవరి పుస్తకం చదవచ్చు, సిడిపిఓ ఎగ్జామ్కి ఎవరి పుస్తకం చదవచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఆ సబ్జెక్ట్ వైజ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎవరి పుస్తకం చదవచ్చు, పాలిటీకి ఎవరి పుస్తకం చదవచ్చు, లేకపోతే ఎకానమీకి ఎవరి పుస్తకం చదవచ్చు అని చెప్పేసి ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పగలను. చెప్తే ఏమంటారంటే మిగిలినటువంటి మా పేర్లు చెప్పలేదు కాబట్టి వాళ్ళు నా పట్ల విరోధాన్ని చూపిస్తారు, అలాగే కింద కామెంట్లు కూడా పెడతారు. సో నేను ఏంటంటే కొన్ని పుస్తకాలు నేను చెప్పదగినటువంటి నేను చెప్పాను, ఇంకా చాలా పుస్తకాల పేర్లు నేను చెప్పడం లేదండి మీకు. సో ఆ స్టాండర్డ్ బుక్స్, అలాగే గవర్నమెంట్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ కానీ, లేకపోతే స్టాండర్డ్ ఆథర్స్ రాసినటువంటి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పుస్తకాలు కానీ చదవాలి. సార్ ఇప్పుడు తెలంగాణలో మహిళా శిక్ష సంక్షేమ శాఖలో మంత్రి సీతక్క గారు చెప్తున్నారు భారీగా 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. అందులో సిడిపిఓ కూడా ఒక పార్ట్. అట్ ద సేమ్ టైం ఏపీలో కూడా సిడిపిఓ ఉద్యోగులు భారీగా నోటిఫికేషన్ ఇస్తాం అంటున్నారు. అవును, కానీ రావడం లేదు. సో ఏంది దీని విషయం? మీకు కొన్ని ఫ్యాక్ట్స్ నేను చెప్తానండి. ఇప్పుడు రీసెంట్గా 181 మంది తెలంగాణలో గ్రేడ్ 1 సూపర్వైజర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ అవి గత ప్రభుత్వం ఉంటుంది సార్. ప్రభుత్వం ఏదైనా సరే రీసెంట్ గా జాయిన్ అదే మనం ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన వచ్చి 2 years అయింది కానీ లేవు. అగ్రీడ్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాళ్ళు జాయిన్ అయ్యారు. అయితే అక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి అంటే అక్కడ జాయిన్ అయినప్పుడు ఇంటరాక్ట్ అయినటువంటి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే త్వరలో 80 సిడిపిఓలు తెలంగాణలో వస్తున్నాయని స్వయంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఈఓ వేకెన్సీస్ కూడా సుమారు 100 వరకు మళ్ళీ పడచ్చు అని చెప్పారు. అంటే ఈఓ సిడిపిఓలు కలిపి దాదాపు 180-200 తెలంగాణలో ఉన్నాయి. అది గవర్నమెంట్ యొక్క బడ్జెటరీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి, ఫైనాన్షియల్ అప్రూవల్స్ని బట్టి అవి రిలీజ్ అవుతాయి. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 243 సిడిపిఓ అండ్ గ్రేడ్ 1 సూపర్వైజర్లు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల యొక్క కథ చాలా సుదీర్ఘమైనటువంటిది. ఈ కథ గత ప్రభుత్వంలో ప్రారంభమైంది, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది. కారణం ఏంటి అంటే గత ప్రభుత్వం ఏమనుకుంది అంటే ఈ వేకెన్సీస్ సాధ్యమైనంత త్వరగా రిక్రూట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారు అంటే ఏపీపీఎస్సిలో ఉండవలసినటువంటి ఆ రిక్రూట్మెంట్ విధానాన్ని మెడికల్ రిక్రూట్మెంట్కి మారుస్తూ జియో రిలీజ్ చేశారు. ఈ లోపల ఏం జరిగింది? గవర్నమెంట్ చేంజ్ అయిపోయిందండి. చేంజ్ అయిపోయేసరికి ఆ జియో క్యాన్సిల్ అవ్వాలి. ఏది? మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిక్రూట్ చేయాలి అనేటువంటిది. కారణం ఎందుకు క్యాన్సిల్ చేయాలంటే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఈ ఎగ్జామ్స్ మేము గతంలో ఎప్పుడు కండక్ట్ చేయలేదు కాబట్టి మేము ఇది చేయలేమని వాళ్ళు రాసి ఇచ్చేసారు డిపార్ట్మెంట్కి. ఇప్పుడు ఆ జియో క్యాన్సిల్ చేయాలి. జియో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా
ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రెసెంట్ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఆ క్యాన్సిల్ చేయడం రిలీజ్ చేయడం మధ్యలో జర్నీ జరుగుతుందండి ఇప్పుడు. కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఆ 243 ఉద్యోగాలు 2026లో పాజిటివ్లీ వీఆర్ థింకింగ్ దట్ అవి రావాలి, వస్తాయి. అంటే అక్కడ ఏపీలో 243, ఇటు తెలంగాణలో 200 ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ అభ్యర్థులు కూడా చాలామంది దీనికి సంబంధించి ప్రిపరేషన్ కూడా ప్రారంభించేశారు. కారణం ఏంటంటే కొంతమంది 3 సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది 2 సంవత్సరాలు బట్టి, కొంతమంది సంవత్సర కాలం బట్టి కూడా ప్రిపరేషన్ అనేటువంటి ప్రారంభించారండి. కాబట్టి ఈ వేకెన్సీస్ అనేటువంటి ఖచ్చితంగా వస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అనేటువంటి జరిగినాయి కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ వలన అవి డిలే అయినాయి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయండి. సార్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన వాటిని భర్తీ చేస్తూ నియామక పత్రాలు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి మార్క్ అంటూ ఏమీ లేదు. అలాగే ఏపీలో కూడా ఈ పోలీస్ ఉద్యోగాలు కానీ డిఎస్సి కానీ పోలీస్ ఉద్యోగాలు అంటే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటి పోలీస్ ప్రాసెస్ జరుగుతుంది. డిఎస్సి కూడా ఏంటంటే గత ప్రభుత్వం 6,000 దాకా అప్రాక్సిమేట్లీ 6,000 డిఎస్సి, ఈయన 10,000 కలిపి 16,000 అని మెగా డిఎస్సి ఇచ్చిండు. గత ప్రభుత్వం ప్రాసెస్ జరుగుతుంది అని ప్రస్తుత ప్రభుత్వంలో అటు ఆ ముఖ్యమంత్రి మార్కు లేదు, ఇటు ముఖ్యమంత్రి మార్కు లేదు. ఒకటి చెప్తానండి, మీ మాటకు అడ్డొచ్చాను. ఏపీలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. గత ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం డిసైడ్ అయినటువంటి నోటిఫికేషన్లు రిలీజ్ అయినాయి, వాటి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అయితే వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. నేనేం చెప్పాను మీకు, అవి అదే సార్ ఏపీఎస్సి వదిలితే 5 పోస్టులు 6 పోస్టులు 7 పోస్టులు 8 పోస్టులు ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవో చూసుకోండి, అప్రాక్సిమేట్ 10 లోపలే ఉన్నాయి. అవును, ఎందుకు అంత తక్కువ వదలాల్సింది ఏంటండి? అదే చెప్పాను మీకు ఇందాక, యూపీఎస్సి ఏపీఎస్సి అని ఒకటి చెప్పానండి. దేశవ్యాప్తంగా ఏంటంటే అక్యుములేట్ అయినటువంటి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఒక రాష్ట్రంలో అక్యుములేట్ అయ్యేటువంటి వేకెన్సీస్ జిల్లాకు ఒక పోస్ట్ కూడా పడ్డం లేదు సార్ ఏపీఎస్సీ ద్వారా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క బడ్జెటరీ పరిస్థితి చెప్పుకున్నాం కదా, ప్రతి రాష్ట్రానికి కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రెషర్ అనేటువంటిది ఉంది. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని 5 వేకెన్సీలు 10 వేకెన్సీలు అనేటువంటి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా బిలో 50 బిలో 10 వేకెన్సీస్ వచ్చినాయి. కానీ డిఎస్సి మాత్రం మంచిగానే వాళ్ళకి రీసెంట్గా జరిగినటువంటి అంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కొన్ని పోస్టులు ఈయన కలిపి మెగా డిఎస్సి కింద వేసుకున్నారు. వీళ్ళు ఇచ్చింది 10,000 ఉద్యోగులు అప్రాక్సిమేట్లు అంతే డిఎస్సి విషయంలో. మెగా డిఎస్సి అంటే సార్ అది రాజశేఖర్ ఇచ్చింది మెగా డిఎస్సి. అవును. సో అదే అంటున్నాను కదండి, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మనం మెగా అనేటువంటి పదానికి రీడిఫైన్ చేసుకోవాలి. కారణం ఏంటంటే 30,000 40,000 వేకెన్సీస్ అనేటువంటి రోజులు పోయినాయి. మీకు ఒక 10,000 వచ్చినాయి అంటే మెగానే అనుకోవాలి. కారణం ఆ డెఫినేషన్ మారిపోయిందండి. రాష్ట్రాలు విడిపోయినాయి, వేకెన్సీస్ బైఫర్కేట్ అయిపోయినాయి. సో అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ సంఖ్య పెరగలేదు, రిటైర్మెంట్స్ అనేటువంటివి పెరగలేదు, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఫైనాన్షియల్ కండిషన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మెగా అనేటువంటి దానికి మీరు రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నటువంటి మెగా వేకెన్సీస్ని కంపేర్ చేయకండి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ మెగా వేకెన్సీస్ని కూడా కంపేర్ చేయకండి. సార్ గత ప్రభుత్వంలో ఏపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చినాయి సార్. అవునండి సార్ ఇప్పుడే ప్రజెంట్ ఏవి ఉద్యోగాలు కొంచెం స్లోగా వెళ్తున్నాయి. కానీ రీసెంట్గా మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు అంటున్నారు జరిగింది. లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ఎందుకంటే మనకి వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జర్నీ, కంక్లూజన్కి అయితే ఇంకా రాలేదు. మినిస్టర్లు ఏ జిల్లాలో పోయినా కానీ జాబ్ నోటిఫికేషన్ అంటూనే ఉన్నారు. అవునండి, కానీ అది ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది సార్? లెట్ us వెయిట్ అండ్ ఇంకా 3 years టైం ఉంది. ఎందుకంటే నేను ఒక ప్రాసెస్ చెప్పాను మీకు, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఏ రాష్ట్రానికి కాకపోయినా ఎలక్షన్స్ ముందు ఇచ్చేటువంటి ట్రెడిషన్ ప్రారంభమైంది. అది ఇప్పుడు జరగట్లేదు, 20 సంవత్సరాలు బట్టి జరుపుకుంటూ వస్తుంది. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ. తెలంగాణ కూడా అలాగే అంటారా సార్? తెలంగాణలో ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని నేను చెప్పినటువంటి పరిస్థితికి భిన్నంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటి హోప్ ఇచ్చారు. కాబట్టి యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వాయిస్. యాక్షన్స్ మేక్స్ మోర్ నాయిస్ దాన్ వర్డ్స్. సార్ రేవంత్ రెడ్డి యాక్షన్ స్పీక్స్ అండి. రేవంత్ రెడ్డి ఉస్మానియానే ఎందుకు ఎంచుకున్నాడు? మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు. గత ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత చూపించారు, ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. కాబట్టి ఆ వ్యూ అనేటువంటిది అక్కడే పెంచాలి. ఇప్పుడు గత గవర్నమెంట్లో కేసీఆర్ గారిని ఏమన్నారంటే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టనివ్వం అన్నారు.
మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే నేను ఉస్మానియాలోకి అడుగు పెడతాను, మీకు కావలసినటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో అక్కడ అడుగు పెట్టడం అనేటువంటిది జరగబోతుంది అండ్ ఆయన ప్రకటించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వీ హ్యావ్ టు సీ ఇన్ వన్ పాజిటివ్ ఆస్పెక్ట్ అండి. ఏంటి అంటే విద్యార్థుల యొక్క థింకింగ్ ఏదైతే ఉందో మార్చాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి వచ్చింది. కాబట్టి ఆ ప్రాసెస్లో అడుగులు ఒక్కొక్కటి పడుతున్నాయి. కాబట్టి అందరికీ ఒక అవకాశం ఇవ్వాలి, ఇచ్చారు. సో లెట్ అస్ సీ ఏమవుతుంది అనేటువంటిది. సార్, ఓవరాల్గా 2 రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు సూచనించే సలహాలు ఏంటి? ఒకటే అండి, రాజకీయాలు ఏ పార్ట్, పార్టీస్ ఏ పార్ట్. ఏ ప్రభుత్వము, ఏ రాజకీయ పార్టీ ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఎవరైతే సీరియస్గా గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కండిషన్స్ మీరు గనక 3 నుంచి 5 సంవత్సరాల గనక సమయాన్ని కేటాయించగలిగితే, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టుడే ఇట్ సెల్ఫ్. ఈరోజు వరకు మీరు ప్రారంభించకపోతే ఈ యొక్క గొడవలతో మీకు సంబంధం లేదు, కోర్టు కేసులతో సంబంధం లేదు, ప్రభుత్వాలతో సంబంధం లేదు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. వీటికి అతీతంగా మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. అది ఈ గవర్నమెంట్ ఇస్తుందా, నెక్స్ట్ గవర్నమెంట్ ఇస్తుందా, పాత ప్రభుత్వం ఇస్తుందా అన్నది మీకు అనవసరం. మీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకుంటే కనుక వీటినన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి స్టే ఫోకస్డ్. మీ యొక్క ఏకాగ్రత అనేటువంటిది మీ ప్రిపరేషన్ మీద ఉండాలి. మీరు ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీరు కేవలం మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించండి, ఫలితాన్ని నాకు వదిలిపెట్టండి అన్నారు. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. మిగిలినటువంటి విషయాల మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టారు అంటే మీ ఫోకస్ దెబ్బతింటుంది, మీరు లక్ష్యాన్ని చేరుకోలేరు. నిజంగా నోటిఫికేషన్లు వచ్చిన రోజున మీరు ప్రిపేర్డ్గా ఉండలేరు. కాబట్టి ఈ రోజు నుంచి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ఈ రోజే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. యూ కెన్ విన్ అండ్ యూ విల్ డెఫినెట్లీ విన్. మీరు సక్సెస్ అవుతారు, మీరు ఉద్యోగం పొందుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పోటీ పరీక్షలపై మేజర్ శ్రీనివాస్ గారి సంచలన ఇంటర్వ్యూ ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడ్యుకేషన్.